మరి చూడాలి. మరి పోసాని కృష్ణమురళి గారు ఇప్పుడు చాలా కొత్త కామెంట్ చేశారు కదా, ఆయన ఇచ్చినటువంటి మొన్న దాంట్లో నేనేమి మాట్లాడలేదు, నా ఉద్దేశాలు అవి కాదు, నా ఆలోచనలు అవి కాదు, నన్ను సజ్జల రామకృష్ణారెడ్డి గారు అలా మాట్లాడమని చెప్పిన స్క్రిప్ట్ ఇచ్చారు, ఆ స్క్రిప్ట్ ఇలా చూసి నేను అవన్నీ ఇట్లా నోట్ చేసుకొని ఆడబెట్టేసి అవన్నీ చదివేశాను, అవి బూతులా ఒమ్ము అవన్నీ అయితే ఆయన మాట్లాడమంటే నేను మాట్లాడానని చెప్పని ఆయన చెప్పటం. ఇప్పుడు అదే విషయంలో మరలా సజ్జల భార్గవ వీటన్నిటిని కూడా ఎమ్మటే సోషల్ మీడియా ప్రమోట్ చేశారు, ఆయనే వీటన్నిటిని కూడా రీచ్ చేశారు. కాబట్టి నేను అమాయకుడిని, నేను నోట్లో ఏరుబెట్టినా కూడా కొరకలేను, నేను నా అంత అమాయకుడు ఎవరూ లేరు, నేను కాలు రెగరేస్తాను కానీ ఆ కాలు రెగరేయటంలో నాకు ఎటువంటి దురుద్దేశాలు లేవు, నేను తిడతాను కానీ ఆ తిట్లు నావి కాదు, వాళ్ళు తిట్టమంటే తిట్టాను, నేనేమీ మాట్లాడలేను అని చెప్పేటువంటి ప్రయత్నానికి ఆయన చేశాడు. కానీ అది పోలీసులు ఎప్పుడు కూడా నేరం చేసినటువంటి వ్యక్తి ఫస్ట్ ముద్దాయి, నేరం చేయించినటువంటి వ్యక్తి రెండో ముద్దాయి అవుతారు. కావున ఇప్పుడు నేరం చేసినటువంటి వ్యక్తి పోసాని కృష్ణమురళి, ప్రస్తుతం ఇప్పుడు అతను జైల్లో ఉన్నారు. ఎవరైతే ఆ నేరం చేయించారు అని చెప్పని పోసాని కృష్ణమురళి ఆరోపణ చేశాడో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, సజ్జల భార్గవరెడ్డి గారు కావచ్చు, ఇప్పుడు ఇద్దరు కూడా కోర్టుకు వెళ్ళటం, బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. మాకు ముందుగా యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వండి, పోలీసులు అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది, ఈ కేసులో పోసాని కృష్ణమురళి చేసినటువంటి ఆరోపణల కేసులో మా మీద వచ్చేటువంటి అవకాశం ఉంది, మేము అవన్నీ కూడా మాట్లాడమని చెప్పలేదు, మాకు అసలు ఏమీ తెలియదు, మేము ఇందులో నిమిత్త మాత్రం, ఆయన ఏదో మాట్లాడుకున్నాడు, ఆయన ఏదో ప్రమోట్ చేసుకున్నారు, కానీ మమ్మల్ని ఇక్కడ ఇరికించేటువంటి ప్రయత్నం జరుగుతుంది, కావున మాకు ముందుగా బెయిల్ గ్రాంట్ చేయండి అని చెప్పని వీళ్ళిద్దరూ కూడా కోర్టుకి పరిగెత్తడం జరిగింది. కానీ అసలు ఇక్కడ ఇదంతా ఎక్కడ జరిగింది, తాడేపల్లి ప్యాలెస్ నుంచే జరిగింది అనేటువంటిది వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు తాడేపల్లి ప్యాలెస్కి ఇప్పుడు ఏదైతే పోసాని కృష్ణమురళి మాట్లాడింది తాడేపల్లి ప్యాలెస్కే వెళ్తుంది, అట్లాగే ఎవరైతే వైఎస్ వివేక కేసు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుంది, వల్లభదేవ వంశీకి సంబంధించింది తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుంది, లేదా ఏ సంఘటన జరిగినా ఏది జరిగినా తాడేపల్లి ప్యాలెస్ నుంచే, అక్కడి నుంచే ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, అక్కడి నుంచే మాట్లాడారు, అక్కడి నుంచే జరిగినాయి అని చెప్పి చెప్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది రాజుగారు. ఇది ఎంతటి ఆశ్చర్యం కలుగుతూ ఉందనంటే, మనం ఏదో ఒక సినిమా చూసాం, జనతా గ్యారేజ్ అనేటువంటి సినిమా చూసాం కదా, ఆ సినిమాలో ఏంటి, రిపేర్లు చేయబడును అంటే ఎవరైనా తప్పులు చేసినటువంటి వాళ్ళని రిపేర్లు చేయబడును అని చెప్పని జనతా గ్యారేజ్ ఉద్దేశం. కానీ తాడేపల్లి ప్యాలెస్ యొక్క ఉద్దేశం మాత్రం ఎక్కడ ఏ క్రైమ్ చేయాలన్నా, ఎక్కడ ఎవరు తిట్టాలన్నా, ఎక్కడ ఏ ఇన్సిడెంట్ చేయాలన్నా కానీ ఇక్కడి నుంచి క్రైమ్ చేయించడానికి ఇక్కడి నుంచి వేదికగా ఉపయోగించారా, ఇక్కడి నుంచి వేదికగా వ్యవహరించారా అనేటువంటిది మాత్రం అనుమానం కలుగుతుంది. ఎందుకంటే వైఎస్ వివేక కేసు అక్కడి నుంచే జరిగింది అంటున్నారు, ఇప్పుడు ఇది పోసానిది, ఇట్లా ఏ ఇన్సిడెంట్ చూసినా కూడా అక్కడి నుంచే ఒక క్రైమ్కి అడుగులు వేశారు అని అంటే అసలు అక్కడ ఏం జరిగింది, అక్కడ మంచి కంటే కూడా చెడు గురించి లేదా ఇట్లాంటి వ్యవహారాల గురించి ఎక్కువ ప్లాన్స్ జరిగినాయా, ఆ ప్లాన్స్ని ఎవరు నిర్వహించారు, ఎవరు ఆధ్వర్యంలో నిర్వహించారు, ఎవరు వీటికి డైరెక్షన్స్ ఇచ్చారు అనేటువంటిది కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నేరం ఎక్కడైతే మొదలైందో, ఆలోచనలు ఎక్కడైతే మొదలయ్యాయో అక్కడి నుంచే ఆ నేరాన్ని చిన్నగా తీసివేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కావున ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళుతుంది అనేటువంటిది కూడా వేచి చూడాల్సినటువంటి అంశం. ప్రస్తుతానికి పోసాని కృష్ణమురళి పల్నాడు వచ్చారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, సజ్జల భార్గవ్ ఇద్దరు కూడా కోర్టుకు వెళ్ళారు. మరి ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళుతుంది అనేటువంటిది మాత్రం వేచి చూడాలి రాజుగారు. వంశీ గారు.